గుణలక్షణాల గురించి మనకు చాలా వరకు తెలుసు. దేవుడు ప్రేమ గలవాడని, దయగలవాడని, కృపగలవాడని, జాలి కలవాడని ఆయన యొక్క గుణాలు మనకు తెలుసు. అయితే ఈరోజు క్షమించటానికి సిద్ధ మనసు గల దేవుడు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దావీదు రాసిన కీర్తన 86వ కీర్తన 5వ వచనంలో ఒక మాట చూద్దాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మనసు మానవుల్లో ఉండదు. క్షమించే మనసు, క్షమించాలన్నటువంటి విధానము మానవుని జీవితంలో కష్టం. దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు, అందరినీ క్షమించాడు. యేసు ప్రభువారు తన క్షమా గుణాన్ని కనపరిచారు, తన దైవత్వాన్ని చూపించారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయన దయగలవాడని, క్షమించే దేవుడని, క్షమించటానికి సిద్ధ మనసుతో ఉన్న దేవుడని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆయన కానీ క్షమించకపోతే ఏ ఒక్కరు కూడా పరలోకములో అడుగుపెట్టే భాగ్యము ఎవరికీ లేదు. కాబట్టి ఆయన ఎంత క్షమించే దేవుడు మనం చూస్తాం. పక్షవాతముతో బాధపడుతూ మంచములోనే వేదన పడుతున్న వ్యక్తిని యేసు ప్రభువు వారి దగ్గరికి కొంతమంది వ్యక్తులు మోసుకొని వచ్చారు మంచంతో పాటు. అక్కడ ఖాళీ లేదు కనుక యేసు ప్రభువు వారు ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. ఆ ఇంటి దగ్గర ఖాళీ లేకపోతే మోసుకొచ్చిన వారు ఆ ఇంటి పైకప్పు తీసి ఆ పైనుంచి యేసు ప్రభువు వారు తిన్నంగా కిందకి దించారు. ఆ పక్షవాయు రోగిని పరుపుతో సహా కిందకి దించినప్పుడు యేసు ప్రభువు వారి విశ్వాసాన్ని చూసి ఆ పిల్లోడితో అంటాడు, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో, కుమారుడా, నీ పాపములను క్షమించబడ్డవి. పక్షవాయు గల రోగి పాపములు యేసు ప్రభువు క్షమించారు. అక్కడున్న శాస్త్రులు అన్నారు, ఏంటి ఈయన దైవ దూషణ చేస్తున్నాడేంటి? దేవుడు ఒక్కడే కదా పాపములు క్షమించగలిగింది, మరి యేసు ప్రభువు క్షమిస్తున్నాడేంటి అని అక్కడ వాళ్ళు అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట 10వ వచనంలో చూస్తే, పాపములు క్షమించుటకు యేసు ప్రభువుకి అధికారం ఉంది. ఆయన మాత్రమే పాపములు క్షమించగలడు. ఎందుకంటే ఆయనే దేవుడు. ఆ సత్యాన్ని శాస్త్రులు తెలుసుకోలేకపోయారు. ఆయన అందరిని క్షమించాడు, క్షమించే అధికారము ఆయనకు ఉంది అని చెప్పాడు. ఎందుకని? యేసు ప్రభువుకే ప్రపంచములో పాపములు క్షమించే అధికారం ఉంది. ఆయన ఒక్కడే పాపములు క్షమిస్తాడు. ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి ఆయన పాపములు క్షమించగలడు. ఎందుకంటే పాపంలో ఉన్నవాడు ఇంకే పాపం క్షమిస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంక చెప్పండి ఏమైనా ఉంటే. ఆయనే దేవుడు కాబట్టి క్షమించగలిగాడు. వెరీ గుడ్. అదేనమ్మా, ఎందుకని ఆ అధికారం ఉంది ప్రపంచంలో. యేసు ప్రభువారికి మాత్రమే పాపములు క్షమించే అధికారము కలిగి ఉన్నాడు అన్నది ప్రశ్న. ఆయన దేవుడు కాబట్టి అన్నారు, ఆయన పాపం లేనివాడు కాబట్టి క్షమించాడు అన్నారు. మనం ఆయన బిడ్డలం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుంటూ వస్తాడు, ప్రేమను బట్టి క్షమిస్తాడు. సరే, ఆయన ఒక్కడు మాత్రమే మానవాళి పాపములన్నిటి కొరకు శిక్ష అనుభవించాడు. ప్రపంచంలో ఎవరు కూడా పాపుల స్థానంలో నిలిచి పాపానికి వచ్చే శిక్షను అనుభవించిన వారు లేరు. యేసు ప్రభువారు మాత్రమే ఆ కార్యాన్ని చేయగలిగారు. అందుకని ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంది, ఇంకెవరికి అధికారము లేదు.
ఎవరు మానవుడుగా పుట్టలేదు, ఒక పుట్టినా కూడా వాళ్ళు అవతారాలు సాలించారు. కానీ యేసు ప్రభువారు మానవుల కోసం చనిపోయారు కదా, పాపముల కోసం శిక్ష అనుభవించారు. కదమా వాళ్ళందరూ దుష్ట శిక్షణ చేశారు కదా, దుష్టుని శిక్షించారు, దుష్టుని ప్రేమించల, దుష్టుని క్షమించల. యేసు ప్రభువారు మాత్రమే ఆ పని చేశారు. అందుకనే ఆయనకే అధికారం ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వంకాయలు అమ్ముకుంటూ వెళ్తూ ఉంటే ఆయన వంకాయలు ఆయనకి వంకాయల అబ్బాయి ఆయన కేకేస్తాం కదా. ఎందుకని? ఒక ఆమెకు ఒక పేరు పెట్టారు, పాపాత్మురాలని. ఎందుకని? ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? సీమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యుడైన సీమోను, ఈ సీమోను కాదు, సీమోను పేతురు కాదు, పరిసయ్యుడైన సీమోను ఇంట్లో భోజనానికి పిలువబడితే యేసు ప్రభు వారు వెళ్ళారు. అందరూ వచ్చారు. ఆ విషయాన్ని విన్న పాపాత్మురాలు కూడా వెనక పక్కగా వచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చొని కన్నీటితో ఆయన పాదములు కడిగి తన వెంట్రుకలతో తుడిచింది. పరిసయ్యుడైనటువంటి సీమోన్ అనుకుంటాడు, ఇదేంది ఈయన ప్రవక్త అయ్యుంటే ఈయనకి తెలీదా ఈ అమ్మాయి పాపాత్మురాలని, ఏమైనా ముట్టుకొనిస్తాడేంది అని మనసులో అనుకుంటా ఉన్నాడు. మానవుని యొక్క మనసులో ఉద్దేశాలు తెలిసిన దేవుడు, ఇంకా కాంచేపుడికి ఏం మాట్లాడతారో కూడా తెలిసిన దేవుడు, హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు సీమోన్తో అన్నాడు, సీమోను నీతో ఒక మాట చెబుతానని చెప్పాడు. ఉపమానంగా చెప్పారు. ఏమ్మా చెప్పారా? చెప్పారు, ఆ సంగతి తెలుసు. ఇంకొక మాట కూడా అన్నారు, నువ్వు భోజనానికి పిలిచావు. సహజంగా యూదుల ఆచారం ఏమిటంటే భోజనానికి వచ్చిన వారి ఇంటికి వచ్చిన అతిథిని నీళ్ళు ఇస్తారు కదా, కాళ్ళు కడుక్కోవటానికి. కనీసం పలకరేయటం కాదు, కాళ్ళ కోసం నీళ్ళు కూడా ఇవ్వలేదు. అది యూదుల ఆచారం అమ్మది. ఇప్పుడు మనకి మెసొపొతేమియా నుంచి వచ్చిన ఆయన అబ్రహాం గారు. మెసొపొతేమియా కల్దీలు ఊరు, అది మెసొపొతేమియా సింధు నాగరికతే కదా మంది. తీసుకొచ్చింది ఎవరు? అబ్రహాం గారే ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ ఆచారాలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే. ఎందుకంటే మానవుని సృష్టి అక్కడే, అటుపక్కే, కానీ ఇక్కడ కాదు కదా. ఏదేను తోటలో కదా మానవుని సృష్టి జరిగింది. కాబట్టి ఏ సాంప్రదాయాలైనా అక్కడి నుంచి వచ్చినవే ఇచ్చేవాళ్ళు. కానీ నేను ఇవ్వల. తర్వాత ఏం చేస్తారు? టవల్ ఇస్తారు తుడుచుకుంటానికి. నువ్వు టవల్ కూడా ఇవ్వాల. కానీ ఈమె కన్నెలతో కడిగింది, తన వెంట్రుకలతో. స్త్రీకి ఇవ్వబడిన గౌరవం ఏమిటంటే వెంట్రుకలే. అది ఒక ఘనత, ఆధిక్యత. అది తలకి నూనె రాయలేదు, ఆమె నూనె రాసింది కదా. ఇవన్నీ యేసు ప్రభువు వారు చెప్పారు. చెప్పి ఆమె విస్తారంగా ప్రేమించింది. అంటే ఏడుపులో పశ్చాత్తాపం ఉంది. కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించనని యేసు ప్రభువు వారు లూకా సువార్త 7:48 చెబుతారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. విస్తారమైన పాపములు కలిగి ఉన్న దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే దేవుడు క్షమిస్తాడు కదా. ఇంకా అలా క్షమించేవాళ్ళు లేరు. క్షమించటానికి సిద్ధ మనసు గలవాడు. ఎండవేళలో కూర్చున్నాడు, సమరయ స్త్రీ వచ్చింది, తాగటానికి నీళ్ళు అడిగాడు. నీళ్ళు మేము సమరయులము కదా, మీరు యూదులుగా ఉన్నారు, మీరు మా దగ్గర ఏమి తాగరు కదా. అసలు నిన్న నీళ్ళు అడిగిన ఎవరు? ఆయన తెలుసా నీకు? ఆయన తెలిస్తే నువ్వు ఆయన్ని అడుగుతావు. నువ్వు ఇచ్చే నీళ్లు పద్దాక తాగినా దప్పికవుతాయి, నేను ఇచ్చే నీళ్లు దప్పికవు అని చెప్పినప్పుడు, అయ్యో ఇంత దూరం నుంచి నేను రాలేకపోతున్నాను, కాబట్టి ఆ నీళ్ళు నాకు ఇస్తే ఈ బాయికొడికి వచ్చి తెప్పులు ఉండవు, నీళ్ళు మోసుకెళ్ళి తెప్పులు ఉండవు. ఆ నీళ్ళు నాయన ఎప్పుడు దప్పికొనే పని లేకుండా
అని సమరయశ్రీ అడిగినప్పుడు, అమ్మా నువ్వు ఒకదానివి తాగటం మంచిది కాదు, న్యాయం కాదు, నీ భర్తను కూడా తీసుకురా అని చెప్పాడు కదా. మీరు తీసుకొస్తున్నారు మంచోళ్ళు. అరే రే 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 మన ఈ మధ్యకాలంలో మనం ధ్యానం చేశాం, భక్తి పురుషులకు అవసరం లేదా, స్త్రీలకే అవసరమా అని. దేవుడు జవాబుదారుగా స్త్రీనే ఎంచాడా పురుషుణ్ణి ఎంచాడన్న విషయాలు మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి అమ్మా మీ పెనిమిటిని కూడా పిలుచుకురామంటే, అసలు నాకు పెళ్ళే కాలేదు అంది. నిజమేనమ్మా, నువ్వు చెప్పిన మాట నిజమే. ఇంతకుముందు 5 పెనిమిటులతో కాపురం చేసావు నువ్వు, ఇప్పుడు ఉన్నవాడు 6వ వాడి కోసం మంచంలోకి వచ్చావు అని యేసు ప్రభువు చెప్పేళ్ళకి ఆమెకు అర్థమైపోయింది నువ్వు ఆయన ప్రవక్త అని. ఇక మాట్లాడే విధానం కూడా మార్చింది. అయినా యేసు ప్రభువారు సమరయశ్రీని క్షమించాడు. ఆమె సమరయ గ్రామంలోకి వెళ్ళి, రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు చూదురుగోని రండి అని పిలుచుకొచ్చినప్పుడు ఆ సమరయులు కూడా తెలుసుకున్నారు ఆయన లోక రక్షకుడని. లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారని వారందరూ గుర్తించారు, తెలుసుకోగలిగారు కదా. 6 కుటుంబాల ఆర్సినావును కూడా క్షమించాడు దేవుడు కదా. మరి అంతే కదా, మరి పెనిమిట్లు అక్కడి నుంచి వచ్చారు, ఎవరో పెనిమిటిని ఆకర్షించటం, చేసుకోవటం. పెళ్లి చేసుకున్నా పెళ్ళే కాలేదని చెబుతుండే ఒక పక్కన, కానీ ఆమెను క్షమించాడు. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసు ప్రభువు దగ్గరికి. ఆయన ఏదో విధంగా శోధించాలని, ఆయన మీద నేరం మోపాలన్న ఉద్దేశముతో తీసుకొచ్చారు. యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంటుంది. మరి ఈ అమ్మాయి పాపం చేస్తూ ఉండగా, వ్యభిచారము చేస్తూ ఉండగా ఆమె పట్టబడింది, కొట్టమంటావా, రాళ్లతో కొట్టేమంటావా అని అడిగారు. ఆయన మౌనంగా ఉంటే ఇంకా గట్టిగా అడిగితే యేసు ప్రభువు అన్నారు, సరే వాస్తవమే మీరు చెప్పిన మాట, ధర్మశాస్త్రం చెప్పిన మాట నిజమే. అయితే పాపము లేని వాడెవరో వాడు మొదట రాయి వేయమన్నాడు. ఇక రాస్తా ఉన్నాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, మన పాపములను రాసేస్తున్నాడేమైనా అనుకొని ఎవరి కాళ్ళు రాళ్ళు ఆడబడేసి అంతు లేకుండా వెళ్ళారు. అంటే వచ్చిన జనాంగం అందరూ కూడా పాపంతో ఉన్నవాళ్ళే. మనం పాపులం అయి ఉండి ఎదుటోళ్ళని ఏలిపెట్టి చూసేటానికి ఎంత తోలనరా. అప్పుడు ఆయన పిలుస్తాడు, అమ్మా అన్నాడు. ఎవరు పిలవగలరా? విచారంతో పట్టుబడినటువంటి స్త్రీని శిక్షించమని తీసుకొచ్చి ఆయనకు అప్పగించిన స్త్రీని అంత ప్రేమగా అంత దయగా ఎవరు పిలవగలుగుతారా కదా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. అమ్మా వాళ్ళేరి, వారు ఎక్కడున్నారు? ఎవరు నిన్ను శిక్షించలేదా? ఇది నేను చెప్పేది యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో చెప్తున్నాను. ఎవరు శిక్షించలేదమ్మా నిన్ను? నేనును అని ఎందుకు అన్నాడు యేసు ప్రభువు అక్కడ? శిక్షించే అధికారం ఉందని. ఎందుకని నేనును అన్న పదం అక్కడ యేసు ప్రభువు ఉపయోగించారు? ఎందుకని అన్నారు అన్నది ప్రశ్న. పారిపోయారు. అది నాలో పాపం లేకపోయినా సరే నేను శిక్షించటం లేదు, నేను క్షమిస్తున్నాను, కాబట్టి ఇక నుంచి పాపం చేయొద్దమ్మా అని యేసు ప్రభువారు గుడ్డు పాసం గారు కాబట్టి ఆమెను క్షమించాడు. యేసు ప్రభువారు అందరినీ క్షమించినట్లుగా వాక్యం చెబుతా ఉంది. సిలువలో కూడా అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే గజ దొంగ అయినటువంటి సిలువలో శిక్ష అనుభవిస్తున్నటువంటి దొంగను క్షమించి తనతో పాటు పరదేశికి తీసుకెళ్ళినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు కదా. ఎంత క్షమించే మనసు. చాలా డౌట్లు ఉన్నాయి శిష్యుల్లో కూడా. అయ్యా ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు. 7 అన్నది సంపూర్ణమైన సంఖ్య కదా.
7 సార్లు క్షమిస్తే క్షమించినట్టేనా? 7 సార్లు ఏందయ్యా, 70 ఏళ్ల వరకైనా క్షమించాల్సిందే. మో- మోషే కాలములో ఆ కదా, నోవహు కాలం ముందు కాలములో 969 సంవత్సరాల దాకా ఆయుష్ ఉంది. మెతుషేల బ్రతికాడు. నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. అక్కడ నుంచి 120 సంవత్సరాలకు దేవుడు కుదించాడు నోవహు కాలములో. మోషే కాలానికి వచ్చేలకే 70 సంవత్సరాలు, అధిక మాసం ఉంటే 80 సంవత్సరాలు అని ప్రార్థన చేశాడు. 90 కీర్తనలో మనకు తెలుసు. అంటే మనం బ్రతికినంత కాలం క్షమించటం మంచిది. యేసు ప్రభువు వారు చివరి దాకా బ్రతికినంత కాలము క్షమించాతానే ఉన్నాడు కదా. ఆయన మాటల దేవుడు కాదు, చేసి చూపించాడు. చాలామంది మీకు చెబుతాం, ఇప్పుడు నేనైనా కబుర్లు చెప్పేవాళ్ళమే కానీ చేసేవాళ్ళము కాదు. ఇక్కడ ఇంకో మాట మీకు నేను తెలియచేస్తాను. లూకాసు సువార్తలో 23 అధ్యాయము 24 వచనం. 23 అధ్యాయం అదేనా? 34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. యేసు ప్రభువారు ప్రార్థన మాదిరి గురించి మధ్యకాలంలో నేర్చుకున్నాం. ఆయన ఏ మాదిరి చూపించారో మనకి అన్న విషయాలు తెలుసుకున్నాం. ఏ పనికైనా వారు ప్రార్థనతోనే ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ పరిచర్య చేశారు. ఇప్పుడు ముగింపు దశలో కూడా ప్రార్థనే చేస్తున్నారు. శిలువ మరణములో కూడా మొట్టమొదటిగా ప్రార్థనతోనే ప్రారంభించారు. ఇది ఎలాంటి ప్రార్థన? క్షమించిన ప్రార్థన కదా, క్షమించే ప్రార్థన, క్షమాపణతో కూడిన ప్రార్థన. ఎందుకని యేసు ప్రభువారు ఈ ప్రార్థన చేశారు అన్నది ఒకటి ప్రశ్న. ఏమ్మా, ఇంకొకటి ఏంటంటే వీరు అంటే ఎవరు అన్న విషయం. ఏమ్మా, వీరు అంటే ఎవరు? అధికారులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, సైన్యము కానీ, హింసించిన వారు కానీ, దూషించిన వారు కానీ, శిక్షించిన వారు కానీ, కొరడాలతో కొట్టిన వారు కానీ, ఉమ్మి వేసిన వారు కానీ, అవమానించిన వారు కానీ, నిందించిన వారు కానీ, ఎవరైనా సరే తన బాధను గురి చేసిన వారిని క్షమించమంటున్నాడు. అది దైవత్వం అంటే కదా. మనం క్షమించగలమా? ఇలా దూషించిన వారిని, ఉమ్మేసిన వారిని, అవమానించిన వారిని, బాధ పెట్టిన వారిని క్షమించే మనసు మనకుందా? మరి మనం మాదిరి ఏం నేర్చుకుంటున్నాం? యేసు ప్రభువారు చెప్పారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త కొండ మీద ప్రసంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. 5వ అధ్యాయం 44 వచనం. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారిని ప్రార్థన ఇది చేస్తున్నాడు. ఇక్కడ చెప్పటం కాదు, ప్రారంభంలో పరిచర్య ప్రారంభంలో ఏదైతే చెప్పాడో, ఏదైతే బోధించారో దాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు యేసు ప్రభువారు కదా. మేమైనా సరే మాటలు చెప్తాం కానీ తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కొంతమంది. కానీ యేసు ప్రభువారు అలా కాదు. ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు అన్న దానికి నిదర్శనం. ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే, మార్కు సువార్త, మార్కు గారు రాస్తారు 11వ అధ్యాయం. ఈ మార్కు గారు పౌలు గారికి చుట్టం. 25వ వచనం. మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించండి. మీకు ఏ విరోధంగా ఉన్నా సరే నిలబడి ప్రార్థన చేసేటప్పుడు వారిని క్షమించండి. ఇప్పుడు యేసు ప్రభువు కూర్చొని ఉన్నాడు, నిలబడి ఉన్నాడు సిలువలో.
ఆ, నిలబడి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మొదటిగా మీరు కూడా చాలా వరకు ప్రారంభంలో ప్రార్థన చేసేటప్పుడు మన పాపములు ఒప్పుకున్న తర్వాతే ప్రార్థన అంశంలోకి వెళ్తున్నారు. వెరీ గుడ్, మంచి అది మంచి మాదిరి. అడ్డు, ఎందుకంటే మన ప్రార్థన చేరదు. కీర్తనాకారుడు అంటాడు కదా, దావీదు 66వ కీర్తనలో, నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేసి ఉంటే దేవుడు నా మొర వినడు అని చెప్పాడు కదా. కాబట్టి పాపమని ముందు పాప క్షమాపణ అడుగుతా ఉన్నాడు. అక్కడ చెప్పారు, ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇంక ఈ ప్రార్థనలో ఏముందయ్యా అంటే ఏముందంటారు? లేఖనమును నెరవేర్చిన ప్రార్థన. ఇది శిలువలో పలికిన మొట్టమొదటి మాట. మీరు ఇది చెప్పమని కాదు కానీ, ఇలా చెప్పమని కాదు కానీ, నేను ఎటు నుంచి ఇటు వస్తూ ఉంటా. అది మాధవే ఫస్ట్ మాట చెప్పేది. ఏమ్మా, ఇది లేఖనములు నెరవేర్చిన మాట, యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన మాట. లేఖనాలు, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం లాస్ట్లో ఒక మాట చదువుదాం. భరించుచు విజ్ఞాపన చేసెను. ఇది ప్రవచనం. 53వ అధ్యాయము యేసు ప్రభువారు శిలువ మరణం. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు చదివారు? ఇథియోపియుడైనటువంటి మంత్రి గారు చదివారు. ఎవరు వివరించారు ఆయనకి? ఫిలిప్పు గారు వివరించారు. ఇక్కడ యేసు ప్రభువారు లేరు కదా, పాత నిబంధనలు అనొద్దు. సృష్టి ప్రారంభం నుంచి యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగిన సమస్తము యేసు ప్రభువారు ద్వారా కలిగింది. ఆయన సృష్టికర్త యేసు ప్రభువారు. కానీ అప్పుడు వాక్యముగా ఉన్నారు, యెహోవా దూతగా ఉన్నారు, ఇప్పుడు మానవుడిగా జన్మించాడు. ఆ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇంకా ఏమి ప్రార్థన ఇది? ఏం విజ్ఞాపన? సరే, బలిని పూర్తి చేసే ప్రార్థన. బలి పూర్తి అవ్వాలంటే ఇక మళ్ళీ బలి అర్పణ లేకుండా ఉండాలంటే ఈ బలి అంగీకరించబడాలి. ఈ బలి అంగీకరించబడకపోతే మరలా బలి ఉంటుంది. ఎబ్రీలకు రాస్తాడు పౌలు గారు 10వ అధ్యాయము 18వ వచనం. ఈ క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థం ఇక బలి ఉండదు. దేవునికి స్తోత్రం. బలి ఎత్తేయబడటానికి చేసిన ప్రార్థన ఈ క్షమాపణ ప్రార్థన. లేకపోతే క్షమాపణ లేకపోతే మళ్ళా మాటికి బలి అర్పించవలసినటువంటి పరిస్థితి ఉండేది. అందుకని ఆ క్షమాపణ అనుగ్రహించింది. ఎందుకంటే బలిని పూర్తి చేసిన ప్రార్థన ఈ క్షమాపణ ప్రార్థన. అర్థమైందండి? ఇంకో డౌట్ ఉందా ఈ ప్రార్థన గురించి? ఇది ప్రధాన యాజకుని ప్రార్థన. ఆయన ప్రధాన యాజకుడు కదా. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి బలి అర్పిస్తాడు. తన రక్తముతోను, గొర్రెపిల్ల రక్తముతో పోక్షిస్తాడు. తన రక్తంతో కాదు, ఆ ప్రజలందరి కోసం, తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తాడు. పాప క్షమాపణ కొరకు. అది మా కుర్చీ వేసుకోమ్మా, ఒక చైర్ తీసేయండి వాళ్ళకి. చంద్రబాబు గారు వేస్తున్నారు. సరే ఇంకోటి కూడా వేయండి ఒకసారి. ఎమ్మెల్యే గారు వస్తున్నాడు. సరే, మంచిది. ఇక వాక్యం మీద పెడదాం, చదువుతాం.
కానీ ఇప్పుడు ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు. ప్రధాన యాజకుడు అంటారా కాదా? ఏమ్మా? సరే, 7వ అధ్యాయం చూడండి, హెబ్రీ పత్రిక చదువమ్మ. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపములో చేరని వాడు, ఆయన కోసం చెల్లించాల్సిన నెస్సిటీ లేదు, మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడు కాబట్టి యేసయ్య తండ్రికి ప్రార్థన ధూపం వేస్తున్నాడు ప్రధాన యాజకునిగా. అందరైతే అంతకు ముందున్న ప్రధాన యాజకులు గొర్రెపిల్ల రక్తముతో వేశారు, కానీ యేసైతే తన స్వరక్తముతో వేస్తున్నాడు, తన స్వరక్తముతో చేస్తున్నాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు కదా. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని యేసు ప్రభువారు చేశారు. ధర్మశాస్త్రం పాపాన్ని ఆరోపిస్తుంది కానీ క్షమించలేదు. దాన్ని చూపించారు వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ దగ్గర. ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపమంటుంది, కానీ కృప కాపాడమంటుంది కదా. తన కృపను చూపించి ఆమెను క్షమించి ఇక పాపం చేయొద్దన్నాడు. కాబట్టి మనం పద్దాక పాపం చేయమని కాదు, పాపం విస్తరించిన ప్రతి చోట కృప విస్తరిస్తుంది. ఎందుకో పాపం చేయమని కాదు, ఇక పాపము చేయొద్దని. ఈ ప్రార్థన అర్థమైందే మీకు? పెద్ద క్షమాపణ ప్రార్థన. ఈ ప్రార్థనలో అన్న విషయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది మధ్యవర్తిగా చేసిన ప్రార్థన. మధ్యవర్తి. ఇప్పుడు మనకి దేవునికి మానవుడికి విరోధం వచ్చింది, పాపము చేయటం వల్ల, ఆజ్ఞ అతిక్రమించటం వల్ల మరణం వచ్చింది కదా. ఆదాము చేసినటువంటి విధానం, ఒకని అవిధేయత మానవుల్ని పాపం చేస్తే ఒకని విధేయత నీతిమంతులుగా చేసిందని రోమిలికి రాస్తాడు పౌలు గారు కదా. కాబట్టి ఆయన అవిధేయత వల్ల మనం వేరైపోయాం, దూరం అయిపోయాం, మనం పాపులం అయిపోయాం. కాబట్టి మధ్యవర్తి ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు గొడవ పడ్డ వాళ్ళని. ఇప్పుడు దేవుణ్ణి మానవుల్ని సమాధానపరుస్తున్నాడు యేసు ప్రభువారు. అది చేస్తున్న ప్రార్థన ఇది. తిమోతికి రాస్తాడు పౌలు గారు. ఒక మాట చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువారే మధ్యవర్తిగా వచ్చారు. యేసు ప్రభువారు 6 దాకా చదివామ్మా. తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆయన మధ్యవర్తిగా మనల్ని ఉభయుల్ని ఏకం చేశాడు. ఇంకా మీకు ఇంకా అర్థం కావాలంటే ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. దేవునికి మనకు మధ్య ఉన్న ద్వేషాన్ని విధి రూపకమైన ధర్మశాస్త్రం ప్రకారం తన శరీరం అందు కొట్టివేస్తున్నాడు. ఉన్నటువంటి గోడ, అడ్డుగోడ, పాపపు గోడ దేవుడు యేసు ప్రభువారు పడగొట్టి మన ఉభయుల్ని ఏకం చేశాడు. అందుకే తెర పైనుంచి కిందకి చినిగింది. తెర పైనుంచి కిందకి చినగటానికి కారణం, కింద నుంచి అంటే కూడా నింపాడు అనుకోవచ్చు, పైనుంచి కిందకి చినగటానికి కారణం అదే. ఉభయుల్ని ఏకపరిచాడు. తండ్రి కుమారుల్ని మనల్ని సమాధానపరిచాడు. ఈ సమాధానపరిచిన ప్రార్థన, మధ్యవర్తిగా చేసిన ప్రార్థన, త్యాగపూరితమైన ప్రార్థన, గొప్ప ప్రార్థన. తను అనుభవిస్తున్న శ్రమలు తప్పించమని చేయలేదు ఆయన. తనను హింసించిన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు.
ఇది త్యాగపూరితమైన ప్రార్థన అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఏమ్మా, దేవుడు మన పాపములు క్షమించలేదండి. నా పాపములు క్షమించాడు కాబట్టే ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడ్డాను. దేవుడు నమ్మకమైన వ్యక్తిగా ఎంచి తన పరిచర్యను అప్పగించబట్టే సువార్తను చెప్పగలుగుతున్నాను. మనలో పాపం చేయని వారు ఎవరున్నారు? అందరం పాపం చేసిన వారమే. కానీ దేవుడు క్షమించబట్టే ఈనాడు నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్నాం. ఆనాడు యేసు ప్రభువారు సిలువలో ఆయన క్షమించబట్టే ఈ క్షమాపణ అన్నది మానవుడు పొందుకోగలిగాడు. ఇది త్యాగపూరితమైనటువంటి ప్రార్థన అని మనం చూస్తూ ఉన్నాం. అయితే టైం అవుతుంది. క్షమాపణలో 4 రకాలు ఉన్నాయి. ఏమన్నా ఒక రకం చెబుతారా? 4 రకాలు నువ్వే కదా, నువ్వే చూడు అంటారు. యేసు ప్రభువు చెప్పారు ఏమని? క్షమించుడు. ఒక రాశారు 6వ అధ్యాయం 38వ వచనం నువ్వు చెప్పింది క్షమించుడి. మత్తయి సువార్తలు ఏం చెప్పారు? 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే దేవుడు కూడా మీ పాపాలు క్షమిస్తాడు. ఇప్పుడు యేసయ్య మీద ఏమున్నాయి? లోక పాపాలు ఉన్నాయి. లోక పాపాలన్నీ క్షమించబడాలంటే యేసయ్య ఏం చేయాలి? క్షమించాలి. అందుకు చేసిన ప్రార్థన. లోక పాపములన్నీ క్షమించబడటానికి చేయబడిన ప్రార్థన ఇది. ఏమా, ఒకవేళ క్షమించకపోతే మన అపరాధములు కూడా క్షమించబడవు. ఇది కొండ మీద ప్రసంగమే, యేసు ప్రభువు చెప్పింది. ఇక మన పాపాలు అట్టానే ఉండి. ఏమా, చెప్పండి ఇంకా. ఏమ్మా, సరే. మొదటి విధానం ఏమిటంటే క్షమాపణ అడిగిన వ్యక్తిని క్షమించటం. ఇది ఒక విధానం. ఎవరన్నా అడిగితే క్షమించటం అన్నది జరిగేది. ఇది తప్పిపోయిన కుమారుడు విషయంలో జరిగింది. తప్పిపోయిన కుమారుడు మొత్తం తీసుకొని దుర్వ్యాపారం చేసి పాడైపోయి పొందు పొట్టు తినేటానికి కూడా ధన్యత లేక తీర్మానం చేసుకొని అనుకున్న మాట ఏంటి? నా తండ్రి ఇంట అనేకులు ఉన్నారు, భోజనాలకు సమృద్ధి ఉంది, ఇక నేను బాధపడుతున్నాను కాబట్టి నేను లేచి పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, తండ్రి నన్ను క్షమించమని అడుగుదామని అనుకొని లేచి వచ్చాడు. 15వ అధ్యాయం లోకాసువార్తలో రాస్తాడు ఈ మాటలు. 18వ వచనం చదవండి. నేను పరలోకానికి నీకు, మనం చేసే ప్రతి పాపము దేనికి విరోధంగా చేస్తున్నాం? పరలోకానికి విరోధంగా పాపం చేస్తే పరలోకంలో చేరగలమా? ఆలోచన చేయండి. చదువమ్మ. కాబట్టి యోగ్యత పోగొట్టుకుంటున్నాం. కుమారుడు అనే యోగ్యతను పోగొట్టుకున్నాం అని అడుగుదాం అనుకున్నాడు. అడగల. 21వ వచనం చదువుదాం. చేశానని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒప్పుకున్న తర్వాత తండ్రి క్షమించాడు. మళ్ళీ కుమారత్వాన్ని ఇచ్చాడు కదా. సమాధానం అనే జోడు తొడిగించాడు. ఉంగరం అనే అధికారం, కుమారత్వాన్ని ఇచ్చాడు కుమారుడుగా. నా కుమారుడు చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడు, తప్పిపోయి మళ్ళీ దొరికాడని చెప్పాడు. ఇది అందరికీ నచ్చల, పెద్ద కొడుకు కూడా నచ్చల. సరే సరే, మన అంశంలోకి వెళ్తల్లా. ఇక్కడ ఏంటంటే అడిగాడు కాబట్టి క్షమించాడు అన్నది మొదటిది. అడక్కపోయినా సరే క్షమించి విడిచిపెట్టడం అన్నది రెండవది. మొదటిదేంది? అడిగితే క్షమించటం. దాన్ని రమ్మను, నన్ను అడగమను, క్షమించకపోతే అడగమను. నేను మాత్రం పోను, నేను మాత్రం అడగను. సరే, అడగకపోతే ఏమైంది? దేవుడు క్షమించాడు కదా. హింసించిన వారిని, శత్రువుల్ని మనం క్షమించకపోతే దేవుని బిడ్డలం కాలేం కదా, పరలోకం చేరలేం కదా, మన పాపాలు కూడా నిలిచి ఉంటాయి కదా.
క్షమించేద్దాం అని అనుకోలేకపోతున్నాం. ఇప్పుడు అడక్కపోయినా క్షమించడం అన్నది రెండో విధానం. ఎవరు క్షమించారు ఆ విధంగా? ఉదాహరణకు ఎవరన్నా ఉన్నారు మీకు? దావీదు గారు క్షమించాడు. సౌలు అడగల. సౌలు ఎంటబడుతున్నాడు, తరుముతున్నాడు చంపటానికి. కానీ అతను చేతికి దొరికిన అభిషయ్ ఎవరు? సెరియా కుమారుడు అభిషయ్ మేనల్లుడు, సైన్యాధిపతి. సంపై దేవునికి చేతికి చిక్కిచ్చాడు. ఏసై లేదు, క్షమించేశాడు. ఇంకా కాపలా ఉన్నావు నరుస్తాడు దావీదు. ఏమయ్యా, ఇదేనా నువ్వు చేసే కాపలా? రాజుగారిని నేను పెట్టుకునేందుకు జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత నీకు లేదా అని అరిశాడు. అప్పుడు కేకలు విని సౌలు లేచి వస్తాడు. అయ్యా కుమారుడా దావీదా, నువ్వేనాయా? నిజంగా నువ్వు ఎంత మంచి మనసు అయ్యా, దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా, నిన్ను దీవిస్తాడు. నువ్వు అపకారికి ఉపకారం చేసేవాడు అయ్యా నువ్వు అని సౌలు అన్నాడు. నువ్వు నీతిమంతుడివి. నిజంగా అడక్కపోయినా క్షమించేవాళ్ళు నీతిమంతులు. అందుకనే అది దావీదు దేవునికి ఇష్టానుసారుడు అయ్యాడు. ఎందుకంటే అడక్కపోయినా క్షమించే మనసు ఉంది. మీరు ఇష్టలేనా? దేవునికి ఇష్టానుసారులేనా? అడక్కపోయినా క్షమిస్తారు కదా, లేదా? అరే రే 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 ఇక మూడో విధానం, టైం అవుతుంది. మూడో విధానం, మనం క్షమించి దేవుణ్ణి కూడా క్షమించమని అడగటం. ఇది అర్థమైందా? మనం క్షమించేశాం, ప్రభువా నేను క్షమించేశాను, మీరు కూడా క్షమించాయి. ఆ ప్రార్థన యేసు ప్రభువు చేసింది. ఆయన క్షమించాడు, తండ్రిని అడుగుతున్నాడు క్షమించమని. ఇది యేసు ప్రభువు మాత్రమే చేసేది ఈ ప్రార్థన. తాను క్షమించాడు. ఇంక నాలుగో రాకం, ఎందుకంటే టైం అయింది, అందుకని మీకు వివరించటం లేదు, అవుట్ అని చెప్తున్నాను. ఈడ వచ్చింది, అందుకని మీరు నాకు టైం ఎక్కువ ఇవ్వాలి. మీరు స్తుతించే విషయంలో కొంచెం తగ్గించుకోండి, ఏమా ప్రార్థన చేసే విషయంలో కొంచెం తగ్గించుకోండి, సాక్ష్యాలు చెప్పే విషయంలో టైం అయింది మళ్ళీ టైం అయిపోకుండా చూసుకొని ఇక లగవు మాకండి, కూర్చోండి, వచ్చే వారం చెప్పండి. అయ్యా మీ అన్నీ జరగాలి, 6:30 దాకా సాక్ష్యాలు చెప్పాలి అంటే మరి నేనేం చెబుతాను? క్రమం అన్నది ఒకటి ఉండాలండి. క్రైస్తవుడు అంటే క్రమం గలవాడు. సమయాన్ని బట్టి పెంచుకోవడం, ఇలా కొంచెం ఎక్కువ చెప్పానులే, చాలా డెప్త్గా లోతైన విషయాలు చెప్పాను కాబట్టి, గూఢమైన విషయాలు చెప్పాను కాబట్టి కొంచెం ఆలస్యమైంది అని చెప్పేది కాదు. ఇంక అర్థం కాకపోతే మరి అందుకనే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి ఏమ్మా. నేను మాత్రం ముగింపు మాత్రం టయానికే ముగిస్తా, నాకు ఇచ్చే సమయాన్ని బట్టి. మీకు నేను ఎంత సమయాన్ని ఇస్తున్నా, కానీ మీరే నాకు సమయం ఇవ్వటం లేదు. దేవుని యొక్క వాక్యం ఎక్కువ సమయం ఇద్దామని కదా ఖర్చులు పెట్టి ఆ సంఘాల దగ్గర ఈ సంఘాల దగ్గర కూడా డొనేషన్లు కూడా తీసుకొని కూడా వాక్యానికి సమయం లేకుండా పాట కచేరీలు చేసి పాటలు పాడి పాస్టర్ గారు 10 నిమిషాల్లో ముగిచ్చేసేయండి అని చెబుతూ ఉంటే వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చినట్టు అవుతుందండి. జరుగుతున్న తతంగ అదే. అందుకనే రక్షణ జరగటల్లా, రక్షణ కార్యాలు. దేవుడు మాట్లాడటానికి సమయం లేదండి, సమయం ఇచ్చేవాళ్ళు లేరు. కావాలంటే మనం మన మన బాధలు ఎలబోసుకుంటానికి కావలసిన సమయం. అదే మరి నేను అడుగుతుంది కూడా క్లుప్తంగా. అవును, మనం మీరు మరీ వెళ్ళొస్తారు నిజమండి. ఏకాంత ప్రార్థనలో చేసుకోండి, ఇంటికాడు చేసుకోండి. మామూలుగా రొట్టె ద్రాక్షరసం ఇచ్చే ముందు పాట కూడా ఆపేసాం మనం, ఎందుకంటే మళ్ళీ మనం పరిశీలించుకుంటానికి. రొట్టె మీ చేతిలో పెట్టుకున్న తర్వాత అన్ని గుర్తు చేసుకొని ఒప్పుకోండి ఏమ్మా. మళ్ళీ ద్రాక్షరసం వచ్చిందాకా మీరు ప్రార్థన చేసుకుంటానే ఉండొచ్చు. మీకు సమయం నేను కావాల్సినంత సమయం ఇస్తున్నా, ఎవరిని కాదన్నాం.
అన్నయ్య గారు అని లెగుస్తారు. కూర్చో అమ్మా అన్న అనలేనుగా నేను అంటే పాస్టర్ గారు నాకు అవకాశం ఇవ్వలేదంటారు. మీరే నాకు అవకాశం అట్లా రోజు. సరే, 4వ విధానం. ఇంకేదో ఈ సోదంత ఎందుకు, 4వ విధానం ఏమంటావు అంట. సరే, ఇది తెలిసిందే కదా, కొత్తదేం కాదు కదా. సరే, తాను క్షమించి శిక్షించమని దేవునికి అప్పగించటం. అర్థమైంది పాయింట్? అయ్యా నేను క్షమించాను, కానీ మరి పాపానికి శిక్ష తప్పదు కదా, క్షమించినా కూడా దాని పనిష్మెంట్ ఉంది కదా, తీర్పు నీదే, తీర్పు నేను కాదు. నేను క్షమించేశా, కానీ తీర్పు తీర్చేది నువ్వు. నీకు అప్పగిస్తున్నా. పగ తీర్చుకోవటం నీ వంతు కాదు, కానీ నీ పని, నీకు అప్పగించేస్తున్నానయ్యా అని చెప్పటం. ఏమ్మా, ఎవరు చేశారు? సౌలు గారు పౌలు చేశాడు ఇది. అలెగ్జాంద్రియా అని ఒక ఆయన ఉన్నాడు, ప్రతిదానికి గొడవ చేస్తాడు, వాక్యం సాగనీయుడు, చెబుతున్నా కూడా ఎన్నేడు, వ్యతిరేకిస్తాడు, విరోధంగా మాట్లాడతాడు దైవజనుడికి విరోధంగా. కానీ దైవజనుడు ఏం చేయాలి? చెప్పించలేం కదా, గట్టిగా మాట్లాడలేం కదా. నేను క్షమించానయ్యా, నువ్వు సరే. తిమోతి 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన కాపరి పత్రికల అంటారు వీటిని. తిమోతికి రాయబడిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రు అనేవాడు చాలా కీడు చేశాడు. దైవజనుడికి కీడు చేస్తే వాడు బాగుపడతాడండి. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం. నేనైతే క్షమించేశా, కానీ దేవుడు మాత్రం తప్పనిసరి శిక్షిస్తాడు. నా బిడ్డను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నాడు అన్నాడు ఆయన. ఎందుకని ఈ భావనకు వచ్చాడంటే, ఆయన యేసుప్రభువు వారు ప్రత్యక్షమయ్యారు సౌలుగా ఉన్నప్పుడు. దమస్కుకి వెళ్తున్నాడు గుర్రం మీద. అప్పుడు యేసుప్రభువు వారు కనపడి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఈయన ఎప్పుడు హింసించాడు యేసుప్రభువు వారిని? యేసుప్రభువు వారు చనిపోయిన దాకా ఈయనకి తెలియదయ్యా. ఈయన గమనీయుల దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు ధర్మశాస్త్రం తెలిసినోడు ఆయన. నేను ఎప్పుడు హింసించాను అంటే, దేవుని బిడ్డలు హింసిస్తే దేవుని హింసించినట్లే, దేవుని బిడ్డలు నిందిస్తే యేసుప్రభువు నిందించినట్టే అన్నది ఆయనకు అర్థమైపోయింది ఆ రోజు. అప్పుడే ఇక మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. అననీయ వెళ్ళాడు, పొరలు రాలిపోయినాయి, బాప్తీసం పొందుకున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. అలా ఆయన గ్రీకు దానియేలు గ్రంథం ఉందే అక్కడ పాత నిబంధనలో. అప్పుడు యేసుప్రభువు రాల, గ్రీకు రాజ్యం, మాదియా పారసీక రాజ్యాలు తర్వాత గ్రీకు రాజ్యం వచ్చింది కదా. కల్దీయుడు ఎవరు? బెల్షస్సరు కల్దీయుడు. తర్వాత దర్యావేషు వచ్చాడు కదా, ఈయన మాదీయుడు. తర్వాత గ్రీకు రాజు వస్తాడు. అది పాత నిబంధనలో గ్రీకు సామ్రాజ్యం. ఆయన చచ్చిపోయినప్పుడు నా చేతులు బయటికి పెట్టమన్నాడు. అంతా రాజ్యాలు కొల్లగొట్టాను, సంపాదించాను, పోతా నేనేం తీసుకెళ్ళలేదురా అని చెప్పటం కోసం. ఏమ్మా, ఇది అర్థమైందా? ఇంతకీ ఇవ్వటం. మరి క్షమించడం దేనికి? ఒక పక్క ఇందాక ఎవరు అన్నారు దావీదని. దావీదు విషయంలో కూడా ఒక మాట చెబుతా, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. షిమి అన్న అతను దావీదుని దూషించాడు, శపించాడు, రాళ్ళేసాడు, దుమ్ము కొట్టుకుపోతావు పో అన్నాడు, దుమ్మేశాడు. అప్పుడే సెరియా కుమారుడు అభిషేక్ ఉన్నాడు. వాడు బిసాదెంత, రాజుగాని క్షపించే అంత తోడా నువ్వు అను యశాతం అన్నాడు. దావీదు అన్నాడు, సిరియా కుమారులారా మీకెందుకురా, దేవుడు ఒకవేళ శపించమని దేవుడు ఇచ్చాడేమో, సెలవిచ్చాడేమో, శపించని ఆయన కరుణిస్తాడు తర్వాత అన్నాడు. తర్వాత రాజు అయిన తర్వాత దావీదు మళ్ళీ తిరిగి రాజు అయినాక మొట్టమొదటి వచ్చి కాళ్ళు పట్టుకుందేవారు తెలుసా? వీడి క్షమి, అయ్యా నన్ను క్షమించమని క్షమించాడు దావీదు. క్షమించాడు, కానీ చచ్చిపోయే రోజులు చెబుతాడు సొలొమోనుకి, అయ్యరే నా మనసులో ఒక బాధ ఉన్నదా,
నా లాస్ట్ కోరిక ఏందనుకున్నావురా? వాడు నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేశాడురా, నేను క్షమించాను కానీ నువ్వు మాత్రం క్షమించొద్దు రోయ్, వేసేయండి, వదిలిపెట్టదండి అని చెప్పాడు దావీదు. బైబిల్ చరిత్ర చాలా గొప్పగా ఉండదు అర్థమైతే తెలిస్తే. ఇప్పుడు అర్థమైంది అది. ఇంకో మాట కూడా చెప్పి ఎఫెసీ పత్రిక చెప్పి ముగిస్తాను తొందరగా. 4వ అధ్యాయం 5 నిమిషాల్లో ముగిచ్చేస్తా. 32వ వచనం. ఉమ్, ఉమ్. క్రీస్తునందు మిమ్ముళ్ళు మీరు క్షమించిన ప్రకారం, యేసుప్రభు వారు మన క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించాల్సిందే. ఇది చెప్పిన పౌలు క్షమించకపోతే ఏమంటారు? మాకది చెప్పావు కానీ ఈయన క్షమించడు అంట అలెగ్జాండర్ని అని అంటారు. అందుకని క్షమించుకోవడం ఇంకేమంటాడు తెలుసా? కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనా క్షమించానంటే సాతాను మోసం చేయకుండా మిమ్మల్ని నన్ను మా మధ్య మన ఫిట్టింగ్ పెట్టకుండా మీకోసమే నేను క్షమించా. నా కడుపులో మంటుంది. మళ్ళీ మీరు 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 చేసుకుంటారు. అందుకని మళ్ళీ సాతాను గాడు మళ్ళీ మనకి లింకులు పెడతాడు. అందుకని నేను క్షమించాను. చదువమ్మా. మనకి వాడు తంత్రాలను తెలుసు కదా, అందుకని కాబట్టి దేవుడికి అప్పచెప్పేసాం, దేవుడు చూసుకుంటాడు. యేసుప్రభువుని ఎవరన్నా చేర్చుకోకపోతే, మిమ్మల్ని ఆహ్వానించకపోతే మీ పాద దులిపిరండి. విమర్శ కాలంలో శుభదమ గొమరాల గతి లేకుంటుంది వాళ్ళ గతి, అదే బెటర్ అన్నట్టుగా ఉంటుంది అన్నాడు. కానీ ఏ శిష్యుడు కూడా దులపలేదు, కానీ పౌలు గారు దులిపాడు. పౌలు దులిపాడు. ఈకోనియాకి వచ్చినప్పుడు కాలు దులిపేశాడు. మీ నాశనానికి మీరే బాధ్యులు పండిరా అన్నాడు కదా. నిజమేనమ్మా, నిజంగా. కానీ క్రీస్తు నిమిత్తం మాత్రం నిజంగా ఎంత శ్రమలో నిందలు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. యేసు ప్రభు వారి శిలువలో క్షమాపణ చూపించారు మొట్టమొదటి మాటలోనే. ఆయన క్షమించే దేవుడు, మన క్షమించిన దేవుడు, మన కోసం తన స్వరక్తాన్ని చిందించిన దేవుడు, మన ప్రధాన యాజకుడు, మన మధ్యవర్తిగా ఉండి మనకు సమాధానపరిచిన దేవుడిని ఆరాధిద్దాంరా, దేవుని మహింపరుద్దాం. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక.